Good evening, everyone. I think I hope everyone is doing great. I guess you guys are enjoying the classes every day. నిన్న బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే బేసిక్ కంప్యూటర్ గురించి మనం చెప్పుకున్నాము. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి స్మాల్ డౌట్ అంటే ఏంటి, మేము ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతున్నాం కదా, మేము జావా నేర్చుకోవడానికి వచ్చాము, పైథాన్ నేర్చుకోవడానికి వచ్చాము, లేకపోతే రియాక్ట్ నేర్చుకోవడానికి వచ్చాము, యాంగులర్ నేర్చుకోవడానికి వచ్చాము, వీళ్ళేంటి బేసిక్స్ చెప్తున్నారు అనేది డౌట్స్ ఉండొచ్చు. బట్ ఎందుకు బేసిక్స్ కూడా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఎవ్రీ వన్ షుడ్ బి ఇన్ ద సేమ్ పేజ్. అందరూ కూడా సేమ్ పేజ్లో ఉండాలి. ఎందుకు అంటే కొంతమందికి కంప్యూటర్ వాడటం అనేది, ఆ ల్యాప్టాప్ వాడటం అనేది, ఆ సిస్టమ్ వాడటం అనేది వాళ్ళకి మేబీ 10th క్లాస్ నుంచే తెలిసి ఉండొచ్చు, ఇంటర్ నుంచి తెలిసి ఉండొచ్చు. కొంతమందికి ఏంటి అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి తెలిసి ఉండొచ్చు, లేదా కొంతమందికి 4th ఇయర్లో కూడా తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. దానికోసమే వీ జస్ట్ స్టార్టెడ్ గివింగ్ ఏ స్మాల్ బేసిక్ థింగ్స్. ఎట్లా వాడాలి ఏంటి. నిన్న నేను ఐ మీన్ లైక్ కోడ్ బిగిన్ గ్రూప్ లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఓకే, బట్ ఐ గాట్ జస్ట్ 6 votes, అంటే 6 దానికి ఇది ఇచ్చారు. మీకు నేను మొన్న లింక్డ్ఇన్ రోజు చెప్పిన రోజు చెప్పాను అనమాట, ఏం చేయాలి, వాట్ డూస్ అండ్ డోంట్స్ అనేది కూడా మీకు చెప్పాను. ఏంటి, డైలీ లింక్డ్ఇన్ ని వాడండి, ఇంటరాక్ట్ అవ్వండి అని. బట్ ఈవెన్ ఐ సర్ప్రైజ్డ్, ఎందుకంటే నిన్న నేను లింక్డ్ఇన్ లో కూడా లింక్డ్ఇన్ పోస్ట్ చేసిన లింక్ కూడా నేను నిన్న మీటింగ్ లో షేర్ చేశాను. బట్ నో వన్ వాజ్ రెస్పాండెడ్. ఇట్ సీరియస్లీ పెట్టి వెరీ బ్యాడ్. ఎందుకంటే అట్లీస్ట్ వీఆర్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ టైం ఫర్ ది ఫ్రీ, బట్ మీరందరూ ఫ్రీగా చెప్తున్నారని దీన్ని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్, వేర్ యూఆర్ గెటింగ్ యూ ఫ్రీ ఆర్ పెయిడ్. ఓకే, సో ప్లీజ్ కన్సిడర్ ఇట్ ఈస్ అన్ హై ప్రియారిటీ వాట్ ఎవర్ వీఆర్ షేరింగ్. ఓకే, సో ఇప్పుడు ఇంకా స్టిల్ మీరు చాలా మంది చేయలేదు. నేను జస్ట్ నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను ఏంటి అనేది. జస్ట్ యూ గైస్ గో అండ్ గివ్ ద ఓట్. ఓట్ ఇన్ ద సెన్స్ మీ ఆన్సర్ ఏంటి అనేది ఇవ్వండి. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ అనేది జస్ట్ గివ్ ఇట్ అట్. సో నేను లింక్ షేర్ కూడా చేశాను అందరికి, పోస్ట్ చేసిన లింక్. ఐ మీన్ లైక్ ఏదైతే పోల్ చేశాను నిన్న, జస్ట్ నేను నిన్న జరిగిన క్వశ్చన్ కి చూడండి 194 votes. ఓ వెరీ గుడ్. సో వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాజ్ గివెన్ కంట్రోల్ షిఫ్ట్ W is wrong anyhow. R is wrong. Okay, X is also wrong. Right answer is control shift T. It's a any question ఏంటి, what is the keyboard shortcut reopen recently close a tab in a browser in Windows? That is the question. Okay, ఇది మీకు రియల్ గా అంటే ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీలోకి వస్తారో ఇది డైలీ యూజ్ చేసే వెరీ సింపుల్ ట్రిక్. అందుకోసమే అది పోస్ట్ చేశాను. ఓకే, ప్రతిరోజు కూడా జరిగిన క్లాస్ మీద ఒక పోల్ పెడతాను లింక్డ్ఇన్ లో. ప్లీజ్ ట్రై టు అటెండ్ ద పోల్. ఓకే, ప్లీజ్ ట్రై టు అటెండ్ ద పోల్. ఓకే, సేమ్ పోల్ we may be posting to Instagram as well. Okay, so please try to give the I mean like give your answers. At least you should understand how it is look like in real industry. Okay, ఓకే, ఈ రోజు మన టార్గెట్ ఏంటి అంటే అసలు మనం నార్మల్గా అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటాము. ఫేస్బుక్ అంటుంటాము, లింక్డ్ఇన్ అంటుంటాము, లేదంటే ఫ్లిప్కార్ట్ అంటాం, మింత్రా అంటాము, ఇవన్నీ. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే ఫుల్ స్టాక్. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ లో అసలు ఏమేమి కవర్ అవుతాయి, ఎందుకు ఫుల్ స్టాక్ ఎందుకు. ఓకే, ఫుల్ స్టాక్ లో టెక్నాలజీస్ ఏముంటాయి అసలు. విల్ టేక్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ where front end is coming into the picture, where back end is coming into the picture, where API is coming into the picture. Okay, అట్లా కాంబినేషన్స్ అన్ని ఏమంటారు, ఇవన్నిటి గురించి we will discuss it today. Okay, I think I shared my screen. Most of the people I guess seeing it. Okay, anyhow I reshared my screen. Okay, ఇక్కడ మీ స్క్రీన్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హియర్ మొబైల్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, డెస్క్టాప్ ఉంది. 3 things ఉన్నాయి. ఓకే,
Before going to an example, before going to the technical thing, I'll share you one nice example, which is daily మనం చేసే దాంట్లో గురించి, అంటే మనం డైలీ చేస్తుంటాం, అది అందరూ నార్మల్గా చేసే థింగ్. ఓకే, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దెన్ విల్ గో టు ద టెక్నాలజీ పార్ట్. ఓకే, సో మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్కి వెళ్తాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మీరు అందరూ రెస్టారెంట్కి వెళ్ళే ఉంటారు కదా. రెస్టారెంట్కి వెళ్తాం. రెస్టారెంట్కి వెళ్ళగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం? రెస్టారెంట్కి వెళ్ళగానే ఫుడ్ అయితే రెడీగా మన టేబుల్ మీద ఉండదు కదా. రెస్టారెంట్కి వెళ్ళగానే మనం చేసే ఫస్ట్ థింగ్ ఏంటి? విల్ సీ ఏ మెనూ. మెనూలో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వెజ్ బిర్యానీ ఉంటుంది, ఓకే, చికెన్ బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్. ఎనీ కార్తీక్ మాసం అంట, ఎవరు తినకూడదు నాన్ వెజ్, తినమాకండి, ఓన్లీ వెజ్ తినండి. ఓకే, సో మీరు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళగానే మెనూ చూస్తారు. మెనూలో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఐటమ్స్. ఏం చేస్తారు మెనూ చూసి? మెనూ చూసి ఒక ఐటమ్ పిక్ చేసి, సో బేరర్ ఆర్ వెయిటర్ని పిలిచి మీరు ఆర్డర్ ఇస్తారు. లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఒక పన్నీర్ బిర్యానీ ఒకటి పిక్ చేసుకున్నాను. నేను వెయిటర్ని పిలిచి నేను చెప్తాను ఏమని, పన్నీర్ బిర్యానీ ఒకటి తీసుకురండి అని. వెయిటర్ ఏం చేస్తాడు? విల్ నోట్ డౌన్ ఐ ఆర్డర్ అండ్ ఈ విల్ గో టు ద కిచెన్. కిచెన్లోకి వెళ్ళి ఏం చెప్తాడు? సో పన్నీర్ బిర్యానీ అని చెప్తాడు. కిచెన్లో ఏం జరుగుతుంది? కిచెన్లో ఆర్డర్ ప్రిపేర్ చేసి మళ్ళీ వెయిటర్కి చెప్తాడు ఆర్డర్ ఈజ్ రెడీ అని. సో మళ్ళీ వెయిటర్ ఏం చేస్తాడు? వెయిటర్ తీసుకెళ్ళి టేబుల్ మీదకి తీసుకొస్తాడు. దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ ఫ్లో ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, దీన్ని మనం ఫుల్ స్టాక్ లోకి గనక కన్వర్ట్ చేస్తే ఎలా ఆపరేట్ అవుతుందో ఐ జస్ట్ గివ్ అది కంపారిట్. ఓకే, మెనూ ఏదైతే మనం చూస్తున్నామో అది ఫ్రంట్ ఎండ్. ఎందుకంటే యూజర్ కెన్ ఏబుల్ టు సీ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్, ఇంకేది చూడలేడు. ఓకే, నువ్వు డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళలేవు కదా. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళలేవు కదా. ఓకే, ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ సెల్ఫ్ సర్వీస్ అంటే. సెల్ఫ్ సర్వీస్ మన ఎగ్జాంపుల్కి ఎనీ హౌ ఇట్ వోంట్ వర్క్ ఫర్ అస్. ఓకే, మనకు ఓన్లీ ఆలుగడ్డ ఒకటే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో హియర్ ఏం జరుగుతుంది? ఫ్రంట్ ఎండ్ ఇస్ కన్సిడర్ యాజ్ ఏ యువర్ మెనూ. మీకు ఏదైతే కనపడుతుందో అది రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, లాగిన్ కానీ, బటన్స్ కానీ, లేదంటే మెనూ కానీ, డాష్బోర్డ్లో అంటే యూజర్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం ఫ్రంట్ ఎండ్. ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్ లో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అక్కడ www.facebook.com అని కనపడుతుంది. www.facebook.com అని కనపడుతుంది. అక్కడ యూజర్ నేమ్ సూర్య, పాస్వర్డ్ ఉంది, సైన్ అప్ ఉంది, లాగిన్ ఉంది. ఇది ఓన్లీ ఫ్రంట్ ఎండ్, అదే మనకు కనపడుతుంది. ఓకే, మన మెనూ లాగా, రెస్టారెంట్ లో మన మెనూ లాగా. సో మీరు ఇప్పుడు సైన్ అప్ పిక్ చేసుకుంటారా, లాగిన్ పిక్ చేసుకుంటారా అనేది యూజర్ ఇష్టం. సైన్ అప్ పిక్ చేసుకుంటారా, లాగిన్ పిక్ చేసుకుంటారా అనేది యూజర్ ఇష్టం. ఎట్లా? మెనూలో మనం చికెన్ బిర్యానీ పిక్ చేసుకుంటారా, మటన్ బిర్యానీ పిక్ చేసుకుంటారా అనేది ఎట్లయితే యూజర్ ఇష్టమో, సో ఇక్కడ కూడా సైన్ అప్ పిక్ చేసుకుంటారా, లాగిన్ పిక్ చేసుకుంటారా అనేది యూజర్ విష్. పిక్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? లెట్స్ ఎగ్జాంపుల్ సైన్ అప్ పిక్ చేసుకున్నాడు. సైన్ అప్ మీద క్లిక్ చేయగలన మనకి ఏమొస్తుంది? ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ లో వాల్యూస్ ఎంటర్ చేస్తారు. ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఆర్ జెండర్, హాబీస్ ఆర్ సంథింగ్, ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? మనకి ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళి కిచెన్లోకి వెళ్తాడు, రైట్? మనకి ఇక్కడ కూడా డేటా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది? సారీ, సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి డేటాబేస్లోకి తీసుకెళ్ళాలి, రైట్? డేటాబేస్లోకి తీసుకెళ్ళాలి. డేటాబేస్లోకి ఎవరు తీసుకెళ్తారు? ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ డైరెక్ట్గా మాట్లాడుకోలేదు. ఓకే, we can't establish the connection between directly from front end to the database. There should be a middle man. ఇప్పుడు మనకి కిచెన్ కి మన టేబుల్ కి మధ్యలో వెయిటర్ ఎలా ఉన్నాడో, ఓకే, కిచెన్ కి మన టేబుల్ కి మధ్యలో వెయిటర్ ఎలా ఉన్నారో, మన ఫ్రంట్ ఎండ్ కి డేటాబేస్ కి మధ్యలో దేర్ షుడ్ బి ఏ లేయర్. ఆ లేయర్ ని మనం ఏమంటామంటే ఏపీఐ అంటాం. ఏమంటామంటే మనం ఏపీఐ అంటాం. ఓకేనా?
సో నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ చేసామో ఏం జరుగుతుందంటే ఏపీఐ ఆ డేటాని తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ అంటే ఏంటి? ఏ ఫీల్డ్ని తీసుకెళ్ళి ఏ టేబుల్లో పెట్టాలి, ఏ ఏ ఫీల్డ్ని తీసుకెళ్ళి ఏ టేబుల్లో పెట్టాలి అనేది ప్రాసెస్ చేసి ఆ డేటాని తీసుకెళ్ళి డేటాబేస్కి ఇస్తుంది. డేటాబేస్ ఏం చేస్తుంది? అకార్డింగ్ టు దట్ ఒక్కొక్క టేబుల్లో ఆ డేటాని స్టోర్ చేసుకుంటారు. ఓకేనా? స్టోర్ చేసుకున్న తర్వాత టేబుల్ డేటాబేస్ ఏం చెప్తుంది? ఓకే, ఐ స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది. ఏపీఐ ఏం చేస్తుంది అంటే సక్సెస్ఫుల్లీ స్టోర్డ్ అనే విషయాన్ని తీసుకెళ్ళి మన ఫ్రంట్ ఎండ్ లోకి చెప్తుంది. అప్పుడే మీకు ఏంటి అంటే ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఏంటి? సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని. ఈ ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకి ఏంటంటే సింపుల్ గా ఒక మెసేజ్ చూపిస్తాం ఫ్రంట్ ఎండ్ లో. ఏమని? యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. మీకు ఇక్కడ మీకేం తెలుస్తుంది? మీరు ఎంటర్ చేసిన డేటా సబ్మిట్ చేయటం, రికార్డెడ్ అంటే సేవ్ సక్సెస్ఫుల్లీ ఆర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ తప్పితే మీకు ఏం తెలియదు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు డేటాని రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఎంటర్ చేశారో, ఓకే, అది మొత్తాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ద డేటా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఏది జేఎస్ఎన్. ద డేటా ఈస్ కన్వర్టెడ్ అంటే జేఎస్ఎన్. జేఎస్ఎన్ లో కన్వర్ట్ అయ్యి ఏపీఐ వచ్చి ఆ డేటాను తీసుకొని వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది. సేమ్ ఏపీఐ ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసిన తర్వాత నేను స్టోర్ చేశాను అని చెప్పేసి ఫ్రంట్ ఎండ్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ వేర్ ఫుల్ స్టాక్ ఈస్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ లో స్క్రీన్ షేర్ అయిన ఇమేజ్ లో మీరు చూస్తే యూజర్ నేమ్ సూర్య, పాస్వర్డ్ ఎంటర్ చేసాము, లాగిన్. లాగిన్ క్లిక్ చేసాము, అది వెళ్ళి జావా కోడ్ లోకి వెళ్తుంది. జావా నుంచి డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది. జావా నుంచి డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఈ టెక్నాలజీస్, ఇది మొత్తం కాన్సెప్ట్, ఇంకా టెక్నాలజీ పార్ట్ లోకి రాలేదు మనం. సో ఫార్ వి డిడెంట్ కమ్ ఇన్ టు టెక్నాలజీ పార్ట్. అంటే ఫ్రంట్ ఎండ్ లోకి ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి, డేటాబేస్ బిల్డ్ చేయాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి, ఈ మూడింటికి కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలంటే ఏం కావాలి అనేది మనం ఇంకా టెక్నాలజీ పార్ట్లోకి రాలేదు. ఐ జస్ట్ గివ్ ఇన్ ఎ థియరిటికల్ పార్ట్. అంటే అసలు ఇది ఫుల్ స్టాక్ అంటే అని. ప్రాజెక్ట్ ఒకటి బిల్డ్ చేయాలి అంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఉండాలి, మిడిల్ లేయర్ ఉండాలి, డేటాబేస్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీరు కమింగ్ టు ద టెక్నాలజీస్ నౌ, ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి మనకి? ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి? ఓకే, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి? డేటాబేస్ తెలుసుకోవాలంటే ఏం టెక్నాలజీస్ కావాలి అనేది విల్ జస్ట్ టేక్ ఎ లుక్ నౌ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ ఎండ్ కనుక బిల్డ్ చేయాలి అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, మనకు వర్క్ అయ్యేది బ్రౌజర్లోనే. ఫ్లిప్కార్ట్ విల్ ఓపెన్ ఇన్ బ్రౌజర్, మింత్రా విల్ ఓపెన్ ఇన్ ఎ బ్రౌజర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది మొబైల్ అప్లికేషన్స్. ఓకే, నేను చెప్పేది బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్స్ గురించే చెప్తున్నాను. ఓకే, మింత్రా, ఓకే, అజియో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, రెడ్ బస్, ఐఆర్సిటిసి, ఓకే, లేదంటే ఇప్పుడు చెప్తున్న జూమ్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా మనము బ్రౌజర్లోనే ఓపెన్ చేస్తాము. ఓకేనా? సో ఈ బ్రౌజర్లో ఓపెన్ చేసేటప్పుడు మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఫ్రంట్ ఎండ్లో మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఎందుకు హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాము అంటే హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ బిల్డింగ్ ఏ స్టాటిక్ వెబ్ పేజెస్. ఓకే, హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ఏ ఓన్లీ స్టాటిక్ వెబ్ పేజెస్. మీరు ఒక స్కెల్టన్ తీసుకున్నారనుకోండి, ఆ స్కెల్టన్ ఏం చేస్తుంది? మీరు నుంచోబెడితే నుంచుంటుంది, కూర్చోబెడితే కూర్చుంటుంది, పడేస్తే పడుకుంటుంది, అంతే. దాని అంతకు అది లెగుస్తుందా? లేకపోదు. ఓకే, స్కెల్టన్ తీసుకెళ్లారనుకో భయపడతారు, అవునా కాదా? సో ఓన్లీ స్కెల్టన్ తో మనం ఏం చేయలేం కాబట్టి హెచ్టిఎంఎల్ ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఎ బేసిక్ స్కెల్టన్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద సిఎస్ఎస్? సిఎస్ఎస్ ఈజ్ ఎ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ ఈజ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, సిఎస్ఎస్ ఏం చేస్తుంది? మీరు ఏదైతే ఇందాక స్కెల్టన్ బిల్డ్ చేశారో ఆ స్కెల్టన్ ని స్టైలిష్ గా బ్యూటిఫై చేయడానికి మనం సిఎస్ఎస్ వాడతాం. ఓకే, దానికి డ్రెస్ వేయొచ్చు, కలర్ వేయొచ్చు,
ఓకే, మనం హెయిర్ స్టైల్ మార్చొచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్ దట్ స్కెల్టన్. దానికి మనం సిఎస్ఎస్ వాడతాం. సిఎస్ఎస్ తర్వాత మనకు కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్. మీరు ఇందాక చెప్పిన స్కెల్టన్ రెడీ చేశారు, డ్రెస్ వేశారు, అంతా చేశారు. బట్ ద స్కెల్టన్ కెన్ ఏబుల్ టు వాక్, ద స్కెల్టన్ కెన్ ఏబుల్ టు ఈట్, దట్ స్కెల్టన్ కెన్ ఏబుల్ టు రన్? నో. ఇప్పుడు దానికి యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఏం కావాలి? జావా స్క్రిప్ట్ కావాలి. ఓకే, సో by using the JavaScript, what we can do is we can make whatever you build that website dynamic. ఆ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము? వెబ్సైట్ ని డైనమిక్ చేస్తాము. ఓకే, మనకి ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. HTML తో మనం స్టాటిక్ వెబ్ పేజ్ బిల్డ్ చేయొచ్చు, CSS తో మనం బ్యూటిఫై చేయొచ్చు. ఓకే, జావా స్క్రిప్ట్ తో దాన్ని డైనమిక్ చేయొచ్చు. దెన్ వై దిస్ యాంగులర్ రియాక్ట్ Vue ఈస్ కమింగ్ ఇన్ టు పిక్చర్? ఓకే, సో అది మనం డెఫినెట్లీ, మీరు ఎప్పుడైతే అంటే కొంతమంది రియాక్ట్ ఇంటర్న్స్ ఉన్నారు, కొంతమంది యాంగులర్ ఇంటర్న్స్ ఉన్నారు, వాళ్ళకి అది ఇన్డెప్త్ గా మనం యాంగులర్ క్లాస్లోను లైక్ రియాక్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఓకే, జావా వాళ్ళు ఏపీఐ క్లాస్లో చెప్తారు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి జావా స్క్రిప్ట్లో 3 ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి దానికి యాంగులర్, రెండోది వచ్చేసి దానికి రియాక్ట్, మూడోది వచ్చేసి దానికి యూవీజేఎస్. ఓకేనా? సో రియాక్ట్ రావాలన్నా, యాంగులర్ రావాలన్నా, ఫస్ట్ యూ షుడ్ లెర్న్ ద HTML, CSS, జావా స్క్రిప్ట్. బూట్స్ట్రాప్ అనేది CSS ఫ్రేమ్వర్క్. ఓకే, యాంగులర్, రియాక్ట్, Vue అనేది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. అన్ని ఫ్రేమ్వర్క్స్ అంటే నో. జావా స్క్రిప్ట్ లో యాంగులర్ అనేది ఒకటే ఫ్రేమ్వర్క్, రియాక్ట్ అనేది లైబ్రరీ, యూవీజేఎస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ వీ కెన్ బిల్డ్ ఏ ఫ్రంట్ ఎండ్. బై యూజింగ్ దిస్ వీ కెన్ బిల్డ్ ఏ ఫ్రంట్ ఎండ్. ఓకేనా? ఓకే, ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసాం, అంతా బాగానే ఉంది. రిజిస్ట్రేషన్ పేజ్ బిల్డ్ చేసాం. ఓకే, నౌ ఏపీఐ బిల్డ్ చేయాలంటే ఏమేమి టెక్నాలజీస్ కావాలి? వాట్ ఆర్ ద టెక్నాలజీస్ ఇట్స్ రిక్వైర్డ్ టు బిల్డ్ అన్ ఏపీఐ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ ఎండ్ లో ఉన్నట్టు బ్యాక్ ఎండ్ లో కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. లాంగ్వేజ్ నెంబర్ 1 ఇస్ వెరీ అండ్ లైక్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎవర్ గ్రీన్ అండ్ కిల్లింగ్ ద మార్కెట్ ఈజ్ ఆల్వేస్ జావా. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, జావా, మనకి జావా ఉంది, పైథాన్ ఉంది, .NET ఉంది, Node.js ఉంది, PHP ఉంది. ఓకే, అండ్ దిస్ ఆర్ ఆల్ ది బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంటేషన్ లాంగ్వేజ్. బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవన్నీ వీటిల్లో ఇవి ఉన్నాయి మనకి అవైలబుల్లో, ఇవి ఉన్నాయి. వీటిల్లో మనం పిక్ చేసుకోవాల్సిన లాంగ్వేజ్ అనేది డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ని బట్టి పిక్ చేసుకుంటారు. మనం ఇక్కడ ఏంటంటే జావా పిక్ చేసుకుందాం. పైథాన్ కూడా పిక్ చేసుకోవచ్చు, Node.js పిక్ చేసుకోవచ్చు, .NET కూడా పిక్ చేసుకోవచ్చు. ఓకే, జావాలో మనం జావాని కనుక పిక్ చేసుకుంటే మనకేంటి అంటే కోర్ జావా ఉంది, అడ్వాన్స్డ్ జావా ఉంది, స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఉంది, రెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా? దిస్ ఆర్ ఆల్ ది థింగ్స్. Okay, these are all the things available. Okay, na? We can do it Python also. We can do it Node.js also. We can do it .NET also. ఎందుకు జావాని పిక్ చేసుకోవాలి అంటే it depends upon the project. Okay, most of the people will pick the Java. Reason is, first of all, it's a free source. Second thing is more secure compared to any other language. There is no doubt at all. Okay, and very important thing ఏంటి అంటే ఫ్రీ సోర్స్ లో ఉన్న ప్రతి టూల్ కి జావా వర్కౌట్ అవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్ కంపెనీస్ కానీ ఎనీ కంపెనీస్ కానీ జావా పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సెక్యూరిటీ ఒకటి. ఓకే, మీ అందరికీ తెలిసిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను కామెంట్స్ ఆన్ చేసినప్పుడు చెప్పండి జావా ఎందుకు అంత ఫేమస్ అవడానికి రీజన్ అనేది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డేటాబేస్. సో డేటాబేసెస్ ఏమున్నాయి మనకి, అసలు ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి, ఆ డేటాబేసెస్ లో మనం ఏం నేర్చుకోవచ్చు, ఇండస్ట్రీకి ఏం కావాలి. ఓకే, డేటాబేస్ లో మనకి 2 types ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి SQL, రెండోది వచ్చేసరికి NoSQL. SQL అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. NoSQL అంటే ఏంటి? నో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంతే డిఫరెన్స్. అంటే దానికి స్ట్రక్చర్ ఉండదు. NoSQL కి స్ట్రక్చర్ ఏమి ఉండదు, SQL కి స్ట్రక్చర్ ఉండదు. ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్ అంటే ఏంటని భయపడవద్దు. స్ట్రక్చర్ అంటే రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ అండ్ కాలమ్స్ కలిస్తే స్ట్రక్చర్ అవుతుంది. రోస్ కాలమ్స్ లేకపోతే నో స్ట్రక్చర్, అంతే.
సో దాంట్లో మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజెస్లో ఏమేమి ఉన్నాయి మనకి? MySQL ఉంది, ఒరాకిల్ ఉంది, MySQL ఉంది. ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజెస్. NoSQL లో ఏమున్నాయి? MongoDB ఉంది. ఓకే, MongoDB ఉంది. ఇంకా మనం చూసుకుంటే కెసెండ్రా ఉంది. ఓకే, గ్రాఫ్ ఎస్క్యూఎల్ అని ఇంకోటి ఉంది. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే NoSQL. ఓకే, సో ఇది కూడా మోస్ట్ ఆఫ్ ది డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ని బట్టి మనము పిక్ చేసుకోవచ్చు అన్నమాట. పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ గో ఫర్ ది MySQL బికాస్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఇట్ హెల్ప్ యూ ఫర్ ది మోర్ థింగ్స్. అందుకే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ గో ఫర్ ది స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దాంట్లో మనం ఏంటి అంటే MySQL కానీ SQL కానీ తీసుకుంటారనమాట. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సి, దీస్ ఆర్ ఆల్ ది ఫుల్ స్టాక్ కాన్సెప్ట్. మీరు చూస్తే ఫ్రంట్ ఎండ్ లో మనకున్న టెక్నాలజీస్ నేను ఇందాక చెప్పినట్టు HTML ఉంది, CSS ఉంది, బూట్ స్ట్రాప్ ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ లో మనకున్న ఫ్రేమ్వర్క్స్ ఏంటి? రియాక్టివ్, యాంగులర్, Vue. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మనకి జావా విత్ స్ప్రింగ్ బూట్, పైథాన్ విత్ డిజాంగో, .NET విత్ కోర్, Node.js విత్ ప్లస్. ఇలా మనకి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంది. డేటాబేస్కి వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు MySQL ఉంది, SQL సర్వర్ ఉంది, ఒరాకిల్ ఉంది, MongoDB ఉంది, కెసెండ్రా ఉంది. ఇలా మనకి డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపితే విల్ బికమ్ ఏ ఫుల్ స్టాక్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చాలా మంది అంటుంటారు క్లౌడ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద క్లౌడ్? అసలు క్లౌడ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఓకే, ఐ లెట్ యూ. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశారనుకుందాం. ఆ ప్రాజెక్ట్ని ఎవరెవరు యాక్సెస్ చేసుకోగలరు? మీరు అందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశారనుకుందాం. ఓకే, ఒక ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశారనుకుందాం. ఓకే, ఈ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ను బిల్డ్ చేసిన తర్వాత యూజర్స్కి అలా ఎలా ఇస్తారు మీరు? ఇప్పుడు మీరు చేస్తున్న అప్లికేషన్, మీరు ఒక HTML పేజ్ బిల్డ్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ HTML పేజ్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తారు, చూస్తారు. ఇప్పుడు అది అందరికి యాక్సెస్ ఎలా అవుతుంది? నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఎక్కడో మీ ఇంటి దగ్గర కూర్చొని అప్లికేషన్ బిల్డ్ చేసి ఆ వెబ్ పేజ్ నేను ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతాను? వాట్ ఈస్ ద పాయింట్? ఇక్కడే మనకి నిన్న కంప్యూటర్ బేసిక్స్లో సూర్య చెప్పుకుంటారు ఏమని, ఇంట్రానెట్ టు ఇంటర్నెట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇంట్రానెట్ అంటే ఏంటి? ఒకే వైఫైలో సేమ్ నెట్వర్క్లో మీ ల్యాప్టాప్ నా ల్యాప్టాప్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి, సమ్హౌ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ యువర్ వెబ్ పేజ్. ఓకే, నేను అదే ఇంటర్నెట్లో లేను అంటే ఆ వైఫై నేను కనెక్ట్ అయ్యి లేను, బట్ నాకు ఎలా వస్తుంది అప్లికేషన్? వాట్ ఈస్ ద రీజన్? ఐ మీన్ లైక్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడే మనం ఏం చేయాలంటే మన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మనం ఇంటర్నెట్లో పెట్టాలి. ఓకే, ఇంటర్నెట్లో పెట్టాము, స్టిల్ మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం? ఇంటర్నెట్లో పెట్టాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి మన వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే, నేను యాన్షియంట్ మోడ్ చెప్తాను అంటే ఒకప్పుడు ఎలా జరిగేది, క్లౌడ్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఎలా జరిగేది అనేది నేను చెప్తున్నాను. క్లౌడ్ అనేది లేకముందు ఎలా జరిగేదో చెప్తాను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీ కాలేజెస్లో కూడా ఉండొచ్చు, సర్వర్ రూమ్ అంటే. అసలు సర్వర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సర్వర్? సర్వర్ అంటే ఏదో కొత్తగా ఏమి ఉండదు. సర్వర్ ఈజ్ ఆల్సో ఎ సిస్టమ్. సర్వర్ అనేది కూడా ఒక సిస్టమ్. ఆ సర్వర్ని కూల్లో తీసుకెళ్ళి ఎందుకు పెడతారు అంటే, నార్మల్గా మన ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయి అంటే మనకి మహా అయితే 8 GB ర్యామ్, 16 GB ర్యామ్, 32 GB ర్యామ్, మాక్సిమం గేమింగ్ ల్యాప్టాప్స్లోకి వెళ్తే 64 GB ర్యామ్. బట్ సర్వర్స్ ఎలా ఉంటాయి అంటే 100 GB, 200 GB, 300 GB, 1 TB. ఓకే, అట్లా ఉంటాయి. ఇప్పుడు మన ల్యాప్టాప్ 8 GB ర్యామ్ రన్ అవుతుంటేనే మనకి హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది, అవునా? అలాంటిది 1 TB, 2 TB, 100 TB, లేకపోతే 1000 TB, 1024 GB ఉన్న ర్యామ్స్ రన్ అయ్యేటప్పుడు ఎంత హీట్ జనరేట్ చేస్తాయి అవి? ఓకే,
అండ్ సెకండ్ థింగ్, అందుకే ఆల్వేస్ ఇట్ మేకింగ్ ఈజ్ ఏ కూల్ ప్లేస్. ఓకే, సర్వర్ రూమ్స్ ఉంటాయి, బాగానే ఉంది. ఒకప్పుడు అందరూ ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో సర్వర్ రూమ్ అన్నట్టు ఉండేది. ఆ సర్వర్ రూమ్ లో తీసుకెళ్లి ఈ సర్వర్స్ పెట్టేవాళ్ళు. మనం ఏదైతే మనం అప్లికేషన్ చేసామో అప్లికేషన్ కి తీసుకెళ్లి ఆ సర్వర్ లో పెట్టేవాళ్ళు, బాగానే ఉంది. అది ఎలా పెట్టాలి ఏంటి అనేది సిఐసిడి అంటారు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఆర్ డెవలప్మెంట్ అంటారు. అది మనం ఎప్పుడన్నా ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే జస్ట్ ఇప్పుడు అసలు క్లౌడ్ అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బాగానే ఉంది. మీరు అప్లికేషన్ బిల్డ్ చేశారు, తీసుకెళ్ళి మీరు సర్వర్ రూమ్ లో పెట్టారు. ఓకే, సర్వర్ రూమ్ లో పెట్టారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ నిన్న సూర్య కూడా చెప్పినట్టున్నాడు. ఓకే, రోబోట్ సినిమా చూసి ఉంటారు, మీరు రోబో సినిమా చూసి ఉంటారు. మీ పేరేంటి అంటే ఐపీ అడ్రస్ చెప్తారు. ఓకే, దానికి పేరేం లేదు, ఐపీ అడ్రస్ చెప్తారు. అట్లానే మీరు ఉండే ప్రతి సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఓకే, ఐపీ అడ్రస్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్.com అని ఓపెన్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్.com అనేది ఏంటంటే డొమైన్ నేమ్, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్కి ఏం చేస్తారు అంటే ఒక డొమైన్ని మ్యాప్ చేస్తారు. ఐపీ అడ్రస్కి ఒక డొమైన్ని మ్యాప్ చేస్తారు. మనం ఎందుకంటే మనం అందరం ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోలేం కదా, అందుకని డొమైన్ మ్యాప్ చేస్తారు. డొమైన్ మ్యాప్ చేసి ఈజీగా మార్కెటింగ్ చేస్తే డొమైన్ నేమ్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి డొమైన్ నేమ్ మ్యాప్ చేస్తారు. మీ అందరికీ మీ నేమ్స్ గుర్తుంటాయి కానీ మీ ఆధార్ కార్డ్ నెంబర్స్ గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా. ఏదైనా ఫోన్ నెంబర్లే గుర్తుపెట్టుకోవట్లేదు ఇవాళ రేపు. ఎందుకంటే అందరూ మొబైల్ ఉంది కదా, ఎందుకు ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకునేది ఏముందిలే, మొబైల్లో స్టోర్ చేసి ఉంటుంది కదా అనుకుని వదిలేస్తారు. అలాంటిది మీరు ఐపీ అడ్రస్లో ఏం గుర్తుపెట్టుకుంటారు? అందుకే మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి మనకి డొమైన్ నేమ్స్ వచ్చినాయి. ఓకే, బాగానే ఉంది. ఒక డొమైన్ నేమ్ తీసుకున్నాము, ఆ డొమైన్ నేమ్లో మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ తీసుకెళ్ళి సర్వర్లో పెట్టారు, యాక్సెస్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఓకే, ఆల్ ఆఫ్ సడన్ కరెంట్ పోయింది. ఏం జరుగుతుంది అప్పుడు? మీరు అప్పుడప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు అరే సర్వర్ డౌన్ ఉందని చెప్తుంటారు కదా. ఆ సర్వర్ డౌన్ అంటే ఏంటంటే అదే, మన సర్వర్ ఏమవుతుందంటే పవర్ పోవటం ఏదో ఒకటి జరుగుతుంది. సరే, మేము చాలా తెలియగలం అండి, పవర్ పోయినా సరే మాకు జనరేటర్ ఉంది, సో జనరేటర్ ఆన్ అయిపోతుంది, సో మాకు పవర్ పోయినా ఇబ్బంది లేదు అని చెప్తారు. బాగా ఇన్ కేస్ జనరేటర్లో డీజిల్ అయిపోయింది, ఏం జరుగుతుంది అప్పుడు? మేము ఇంకా తెలియగలం, మాకు వాచ్మెన్ ఉన్నాడు, వెళ్ళి డీజిల్ తీసుకొస్తాడు అని చెప్తారు. డీజిల్ పోసారు, అంత బాగానే. సమ్హౌ రెయిన్ పడుతుంది, వాచ్మెన్ లేడు, డీజిల్ రావడానికి ఛాన్సెస్ లేదు. ఏం జరుగుతుంది అప్పుడు? సర్వర్ విల్ బి డౌన్, దెర్ ఈస్ నో కాన్సెప్ట్, సర్వర్ కంప్లీట్లీ డౌన్ అయిపోతుంది. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ గంటకి ఒక ఒక 1 lakh నుంచి 2 lakhs $1 million, లేదంటే $1 million నుంచి $2 million రెవెన్యూ జనరేట్ అయ్యే వెబ్సైట్ అనుకుందాం. ఓకే, అలాంటప్పుడు మీకు ఒక 2 hours 3 hours సర్వర్ డౌన్ అయితే ఏం జరుగుతుంది? దెర్ ఇస్ ఏ హ్యూజ్ లాస్ ఆఫ్ రెవెన్యూ కదా. అందుకనే మనకి ఇక్కడ అమెజాన్ వాడు ఏం చేశాడు అంటే సింపుల్ లాజిక్ తో వచ్చాడు. ఏంటి అంటే యూ నో నీడ్ టు మెయింటైన్ ఏ సర్వర్స్ ఇన్ టు యువర్ ఆఫీస్. మీరు సర్వర్స్ మెయింటైన్ చేయొద్దు, నేను సర్వర్ మెయింటైన్ చేస్తాను, మెయింటైన్ చేసినందుకు నాకు రెంట్ పే చేయండి అని చెప్పాడు. అందుకే మనకి అమెజాన్ క్లౌడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. క్లౌడ్ అంటే ఏంటి? మనకి అది ఎక్కడ ఉంటుందో, క్లౌడ్ అంటే మొబైల్లో ఉండే కంప్యూటర్ కాదు. ఓకే, క్లౌడ్ అంటే మొబైల్లో ఉండే కంప్యూటర్ కాదు. ఓకే, somewhere else there should be a existing the physical system, but we can access through the internet. We can access to the internet. ఓకే, దాన్నే మనం క్లౌడ్ అంటాం. ఓకే, క్లౌడ్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం సర్వర్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. దానివల్ల మనకి ఏమవుతుంది? సర్వర్ రూమ్ అవసరం లేదు, సర్వర్ని కొనే కాస్ట్ అవసరం లేదు, ఏసీ మెయింటైన్ చేయాల్సిన పని లేదు, కరెంట్ పోతే వాచ్మెన్ డీజిల్ తీసుకురావాల్సిన పని లేదు. ఓకే, ట్రైన్ పడుతుంటే మన అప్లికేషన్ డౌన్ అవ్వాల్సిన పని లేదు, ఇవన్నిటితో పని లేదు. హ్యాపీగా మనం ఏం చేస్తాం? మీరు ఎంతైతే కంప్యూటర్ ఎంత జీబీ అయితే వాడాలనుకుంటున్నారో అంత జీబీకి మనం అమెజాన్ క్లౌడ్కి ఏడబ్ల్యూఎస్ అంటారు, ఏడబ్ల్యూఎస్కి మనం ఏం చేస్తాము అంటే రెంట్ పే చేస్తాం. మనకు అట్లానే వెండర్స్, మనకు బాగా తెలిసిన వెండర్స్ ముగ్గురు ఉన్నారు. ఎవరెవరంటే ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, జీసీపీ అంటారు. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే క్లౌడ్ను ప్రొవైడ్ చేస్తారు.
క్లౌడ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? మీరు ఇప్పుడు ఈ క్లౌడ్ను ప్రొవైడ్ చేసే సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అంటే మీరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంజనీరింగ్ అయిపోగానే మాకు డెవలప్మెంట్ వద్దు, మేము డెవాప్స్కి వెళ్దామని కొంతమంది అంటారు, సిఏసిడికి వెళ్దామని కొంతమంది అంటారు. డూ యూ నో, ఒక్క నెట్ఫ్లిక్సే ఎవ్రీ మంత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి 18,000 crores పే చేస్తుంది. 18,000 crores. ఎందుకంటే ఇప్పుడు మూవీస్, నెట్ఫ్లిక్స్ మూవీస్ అన్ని కూడా తీసుకెళ్లి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఐ మీన్ AWS క్లౌడ్లో పెడతాడు. ఒక్క నెట్ఫ్లిక్స్ 18,000 crores పే చేస్తే, మీకు లక్కీగా నెట్ఫ్లిక్స్లో కనుక జాబ్ వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి 18,000 crores పే చేసే దాంట్లో తీసుకెళ్ళి మీకు జాబ్ ఇస్తారు యాజ్ ఎ ఫ్రెషర్? ఇవ్వరు. ఓకే, అలా ప్రతి కంపెనీ కూడా క్లౌడ్లోకి ఈ హ్యూజ్ అమౌంట్స్ పే చేస్తాయి. మీ ఫ్రెషర్స్ని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టరు. అందుకే మీకు ఇన్ కేస్ మీకు ఏదన్నా అంటే మీ బ్రదరో మీ సిస్టరో ఎవరన్నా వెళ్ళి ఆ క్లౌడ్ నేర్చుకోండి అంటే, డోంట్ ట్రై టు లెర్న్ ద క్లౌడ్ యాజ్ ఎ ఫ్రెషర్. మీకు ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఎలా వాడాలి ఏంటి అన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు క్లౌడ్ నేర్చుకోవచ్చు. అప్పుడు దా క్లౌడ్ జోలికి వెళ్ళకండి. ఓకే, నేర్చుకోండి, బట్ డోంట్ ట్రై యాజ్ అ జాబ్స్. మీకు ఏ కంపెనీ కూడా తీసుకోదు. ఓకే, తీసుకుంటున్నా కూడా పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. స్టార్టప్స్ ఇలాంటి కంపెనీస్ తీసుకోవచ్చు, ట్రైన్ చేస్తుంది, సాలరీస్ తక్కువ ఉంటాయి, అండ్ సెకండ్ థింగ్ జాబ్ ప్రాబిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఓకే, క్లౌడ్ అనేది మనకి అక్కడ వచ్చిన కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ బిల్డ్ చేశారో అప్లికేషన్ తీసుకెళ్ళి హ్యాపీగా క్లౌడ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు సర్వర్ డౌన్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండవు. ఓకే, మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, సరే ఇప్పుడు అమెజాన్లో కూడా ఇన్ కేస్ అమెజాన్లో కూడా వాళ్ళు సర్వర్స్ డౌన్ అయితే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ సర్వర్ మెయింటైన్ చేయరు, వాళ్ళు 4-5 సర్వర్లు మెయింటైన్ చేస్తుంటారు ఒకటే డేటా. ఒక సర్వర్ ఒకవేళ డౌన్ అయినా కానీ రెండో సర్వర్ అప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ సర్వర్ ఒకటి చెన్నైలో ఉంటే ఇంకోటి ఎక్కడో పంజాబ్లోనో ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాద్లోనో అక్కడ ఉంటాయి. సో అందుకే ఒక సర్వర్ డౌన్ అవ్వగల రెండో సర్వర్ అప్ అయి ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ భూకంపం వచ్చేసింది అనుకో ఏంటి పరిస్థితి, డేటా అంతా పోతుంది కదా. ఎస్, ట్రూ. అందుకే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సీలో, సముద్రంలో డేటా సెంటర్స్ ఎలా పెట్టాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, డేటా సెంటర్స్ సముద్రం లోపల ఎలా పెట్టాలి అనేది దాని మీద వర్క్ జరుగుతున్నారండి. తర్వాత రీసెంట్ గా మూన్ మీద గుడిలు వచ్చారు కదా, అక్కడ కూడా డేటా సెంటర్స్ ఎలా పెట్టాలనేది మన వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. అక్కడ ఎలా పెట్టాలి, భూకంపం వస్తే సముద్రంలో ఏం కాదు కదా, డేటా విల్ బి సేఫ్ అట్లాగా. సో దానికోసం అని చెప్పేసి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఈస్ గోయింగ్ ఆన్ ది బిహైండ్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసాం, ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసాం, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేసాం, డేటాబేస్ బిల్డ్ చేసాం, ఫుల్ స్టాక్ బిల్డ్ చేసాం. ఇది యూజర్స్కి ఇవ్వడానికి తీసుకెళ్లి క్లౌడ్లో కూడా పెట్టామన్నమాట. సో దిస్ ఈస్ కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది అప్లికేషన్. మీరు ఎలాంటి అప్లికేషన్ చేయాలన్నా కానీ దీస్ ఆర్ ఆల్ ది మినిమం థింగ్స్ యూ షుడ్ లెర్న్ ఇట్. ఓకే, దాంట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, డేటాబేస్ డెవలపర్ ఉంటాడు. ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ చేయడానికి టెస్ట్ ఇంజనీర్ ఉంటాడు, ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి టెక్ లీడ్ ఉంటారు. ఓకే, ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు వచ్చేదాన్ని బట్టి మీరు చేయొచ్చు. బట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ అట్లీస్ట్ యూ షుడ్ నో ద బేసిక్స్. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఓకే, అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తారు, డొమైన్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ ఎలా వస్తుంది, ఇవన్నీ అట్లీస్ట్ మీరు గూగుల్ చేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫుల్ స్టాక్ థింగ్. ఫుల్ స్టాక్ అంటే ఇందులో టెక్నాలజీస్ ఉంటాయి. మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనం ఏం నేర్చుకోవాలి అనేది మనము తెలుసుకుంటాం. ఓకేనా? ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎనేబుల్ ద comments or questions. You can raise hand. Okay, I'll unmute you guys. You can just ask your question. And సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎందుకు ఇవన్నీ మేము ముందు చెప్తున్నాం డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళకుండా అంటే, ఓకే, సబ్జెక్ట్ కూడా చెప్తాం. ఇవన్నీ ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఇది ఒకటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. నేను ఇప్పుడు రేపు సడన్ గా HTML స్టార్ట్ అయితే బ్రౌజర్లో ఓపెన్ చేయండి అంటే బ్రౌజర్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్. దెర్ ఇస్ నో పాయింట్. ఓకే, ఇంటర్నెట్ లో కనెక్ట్ అయ్యారా, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యారంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకుండా మీరు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మాకు జావా వచ్చండి, సూపర్ వచ్చు జావా. సో డూ యూ నో హౌ టు ఫైండ్ ఏ ఐపీ అడ్రస్ బై యూజింగ్ జావా? ఐపీ అడ్రస్ అంటే ఏంటి, IPv4 అంటే ఏంటి, IPv6 అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నెట్వర్క్ అంటే ఏంటి. ఓకే, సో
కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది, ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ బేసిక్ థింగ్స్, ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకే మేము ఏంటి అంటే చిన్న చిన్నగా ప్రతి ఒక్కటి చెప్తున్నాం. ఎన్ని కాస్ట్ మీకు మండే నుంచి డివైడ్స్ జరిగిపోతాయి. రియాక్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. యాంగులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జావా వాళ్ళకి జావా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. బిఫోర్ దట్ వీఆర్ గివింగ్ ఏ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ హౌ ఇండస్ట్రీ ఇస్ వర్క్స్ అనేది ఓవరాల్ పిక్చర్ ఇస్తాను. ఓకే, ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎనేబుల్ questions. Okay, you guys can ask it. Give me 1 second of time.